ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానం లభించిన యెడల నా హృదయం కూడా సంతోషించును. కాబట్టి నీ హృదయం అంతా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడితే, ప్రభు నీకు స్పష్టంగా నడిపిస్తుంటే దేవుడికి ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. ఒకవేళ కానీ నీ హృదయం కానీ దేవుని ఎదుట సరిగా లేకపోతే, దేవుడు అనుగ్రహించేటువంటి వాటన్నిటి విషయాలు కూడా నీకు పాల్పంపులైతే ఉండవు. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 7వ వచనం. నా హృదయం నిబ్బరముగానున్నది దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానం చేస్తున్నాను. కాబట్టి నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును అనేటువంటి మాటను కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరు కూడా తమ హృదయంలో ఏదో ఒక దాన్ని విలువెందుకు ఎంచుతారు. కొంతమంది చదువుని విలువెందుకు ఎంచితే, కొంతమంది తమ యొక్క ఆశల్ని, కోరికలు విలువెనుగా ఎంచుతూ ఉంటారు. ఏదో ఒక దాంతో హృదయం నింపబడి ఉంటుంది. ఒకరి హృదయం దేనితో అయితే నింపబడుతుందో వాడి నోరు దానికోసం మాట్లాడుతూ ఉంటుంది. కనుక నీ హృదయాన్ని దేవునికి అర్పించినట్లయితే, దేవునికి ఇచ్చి నీ హృదయం మీద ఏలుబడి చేయమని నువ్వు అడిగినట్లయితే, ప్రభు నిన్ను ఖచ్చితంగా నడిపిస్తారు. అందుకే ప్రతి సేవకుడు ప్రతి వ్యక్తిని ప్రార్థన చివరిలో చెప్తారు, దేవా నా హృదయంలోనికి మీరు రండి, దేవా నా హృదయంలోనికి మీరు రండి, దేవా నా హృదయంలోనికి మీరు రండి అనే మాటను తరచుగా వాడుతూ ఉంటారు. ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయంలో నువ్వే చెక్ చేసుకోవాలి. నీ హృదయం ఎలాగుందో అనుదినము చెక్ చేసుకోగలగాలి. నీ హృదయము ఎటువంటి ధనంతో నింపబడుతుందో, నువ్వు దేని మీద మనసు ఉంచుతున్నావో, నీ హృదయంలో దేన్ని ఆరాధన చేస్తున్నావో అది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. ఉపదేశం యొక్క సారం ఏంటంటే, పవిత్ర హృదయం నుంచి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగేటువంటి ప్రేమే ఉపదేశం యొక్క సారం. సంతోషం గల మనస్సు ఆరోగ్యంగా ఉంటే, నలిగినటువంటి మనస్సు ఎముకలకు ఎండిపోయేలా చేస్తుంది. కనుక ఈరోజు హృదయ శుద్ధి కలిగినట్లయితే, ఈరోజు ఖచ్చితంగా నువ్వు దేవుని చూచి ఆనందిస్తావు. కనుక నీ హృదయం ఏ ఏ విషయాల్లో నీ మీద దోషారోపణ చేస్తూ ఉంది, ఒకవేళ అలా చేసినట్లయితే దైవ సన్నిధిలో నీవు ఎలాగ నిలబడగలుగుతావు? కాబట్టి నీ హృదయం ఎల్లప్పుడూ నిబ్రంగా ఉండాలి. ఎల్లప్పుడూ పార్చు స్తుతిగానం చేయాలి. నీ ఆత్మ సంతోషంగా ఉండాలి. నిరీక్షణ కలిగి పరిగెడుతూ ఉండాలి. లూకా సువార్త 6:45 వచనం. సజ్జనుడు తన హృదయమున మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండి ఉండి దానిని బట్టి ఒకరిని నోరు మాట్లాడను. కాబట్టి ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని వెతకాలి. నువ్వు హృదయం ఎల్లప్పుడూ నీతో చెప్తూ ఉండాలి, నీవు ఆయన సన్నిధిని వెతుకు అని చెప్పేటువంటి నీ మనసు యొక్క మాటని నువ్వు వినాలి. కనుక ఈ ఉదయకాలాన్ని మనం చెప్తూ ఉంటాం, దేవా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, తండ్రి నీ సన్నిధిలో ఎంతో కన్నీరు కారుస్తున్నాను, నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని అడిగినప్పుడు, నీ హృదయం మోసకరమైనదిగా ఉంటే సమాధానం నీ హృదయంలోనికి రాదు. ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరిచి నీ హృదయంలోనికి ప్రభువుని ఎప్పుడైతే ఆహ్వానిస్తావో, ఆయన సన్నిధిలో నువ్వు నమ్మకం ఉండడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, అప్పుడు దేవుడి యొక్క స్వరం నీ హృదయంలోనికి వస్తుంది. నువ్వు దాన్ని స్పష్టంగా వినగలుగుతావు. కనుక ఉదయకాలాన్ని ఆయన యొక్క మాటలు బట్టి నువ్వు బలం పొందుకొని ఆయన చెప్పినట్లుగా చేసినట్లయితే, నీ జీవితాన్ని నువ్వు క్రమపరుచుకున్నట్లయితే, అది నీకు అన్ని విషయాల్లోనూ కూడా మేలు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని దేవా మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు తండ్రి. నాయనా, మా సమస్తము నీవే నేర్చుకుని ప్రభా, నీ మార్గంలో నడవడానికి గాను సరైనటువంటి కుదురుబాటు కలిగి ఉండడానికి కృప దయచేయండి తండ్రి. నీ ప్రత్యక్షత ఎల్లప్పుడూ మా హృదయంలో ఉంటుండగా సంతోషముగా నిన్ను స్తుతించడానికి నాయన కృప దయచేయండి. నాయన, ఇదిగో మా హృదయంలో నిన్ను గురించిన ఆశ, ఆలోచన పుట్టినట్లుగా కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.